హాయ్ అండి. ఎంతో ఎమ్మీగా టేస్టీగా అబ్బా నోట్లో పెట్టుకుంటే నీళ్ళు ఊరిపోయేలాగా కొరమేలు చేపల ఫ్రై అండి. చిన్న చేపలు ఇవి, బాగా పెద్ద అయితే కావు. ఇట్లా క్లీన్ చేసేసుకుని నీట్గా చక్క పైన పీలంతా తీసేసుకొని పసుపు ఉప్పు వేసి కడిగేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత అల్లం వెల్లిపాయ పేస్టు, 1 స్పూన్ వరకు సాల్ట్, మీ రుచికి సరిపడినంత, కొంచెం ఒక పావు స్పూను పసుపు, తర్వాత 2 స్పూన్లు కారం. స్పైసీ అనేది ఉప్పు కారం ఎక్కువగా వేస్తేనే మనకి చేపల కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుని ఒక 2-3 నిమ్మ చెక్కలు అయితే పిండుకోవాలండి. ఇలా పిండుకుంటానంటే మనకి చేపల కూర అనేది నీచు వాసన లేకుండా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక గంటె ఆయిల్ కూడా వేసేసుకుని దీన్ని బాగా కలిపేసుకుని ఒక అరగంట గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకొని. ఈ విధంగా మనము మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నామంటే చేప ముక్కలకి ఆ ఉప్పు కారం మసాలా ఆ నూనె అంతా పీల్చుకొని చేప ముక్క చప్పగా లేకుండా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మన వీడియో లైక్ చేయండి కంపల్సరీ. ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో లాస్ట్ వరకు చూసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి. ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా, దీన్ని మ్యారినేట్ చేసేసుకున్నాం కదా, ఒక గంట కానీ అరగంట కానీ మీ టైంని బట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా మనం షాలో ఫ్రై అయితే చేసుకున్నాము, డీప్ ఫ్రై అయితే కాదు. దీనికి ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది నేను కొంచెము ఫ్రై చేసుకున్న ఆయిల్ అనమాట, నాన్ వెజ్ చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 1-2 సార్లు అయితే యూజ్ చేసుకోవచ్చండి ఫ్రై చేసుకున్న ఆయిల్ని, ఏం కాదు. మనం ఫ్రెష్ ఆయిల్ తెచ్చుకుంటాం కాబట్టి గానుగు నుంచి కంపల్సరీ 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నిటిని చక్కగా ఇలాగ ఆయిల్లో పెట్టేసుకోవాలి. ఇలాగ మనము 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే షాలో ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు కరివేపాకు కూడా పైనుంచి వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని చక్క లిడ్ మూత పెట్టేసుకొని ఒక మంచి గోల్డెన్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఒక్కసారి మళ్ళీ మనము ఎలా ఉడికిందో చూసి తిరిగేసేసుకుంటే మనకి చేపల ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇలాగా చక్కగా సరిపోతుంది ఆయిల్ ఒక 2 గంటలు వేసుకుంటే. ఇప్పుడు వీటిని తిప్పి మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. రెడ్గా చూసారు కదా ఎంత బాగా బ్రౌన్ కలర్ వచ్చిందో. ఈ విధంగా ఫ్రై చేసి పిల్లలకు పెట్టండి, పెద్దవాళ్ళైనా సూపర్గా ఉంటుంది. పప్పుచారులోకి కానీ ఏదైనా పులుసులోకి కానీ ఉట్టిగా అయినా సరే తినేయచ్చు, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి కంపల్సరీ నా వీడియోనైతే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.